కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెగా బై ఎలక్షన్ కి నగారా మోగింది. 3 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాద్రా నగర్ హవేలీతో పాటు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. అలాగే అసోంలో 5, పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్లో 3, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయలో 3, కర్ణాటకలో 2, బీహార్లో 2, రాజస్థాన్లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరాం, నాగాలాండ్లలో ఒక్కొక్క శాసనసభ స్థానానికి బై పోల్ నిర్వహించనుంది ఈసీ. అన్ని స్థానాలకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కరోనా మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. 1000 మందితో ప్రచార సభలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. సో ఈ మెగా బై పోల్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్. చూస్తున్నాం 30 అసెంబ్లీ స్థానాలకి సంబంధించిన నోటిఫికేషన్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఏ స్థానాలు ప్రధానంగా వీటిలో ప్రతిష్టాత్మకం అని చెప్పుకోవచ్చు? అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మొత్తం నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతోంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఉపసంహరణకి స్క్రూటీ పరిశీలనకు సంబంధించి 11వ తేదీన పరిశీలన చేయబోతున్నారు. ఉపసంహరణ 13వ తేదీ. డేట్ ఆఫ్ పోలింగ్ అక్టోబర్ 30 ఉండబోతుంది. సో కౌంటింగ్ నవంబర్ 2వ తేదీన జరగబోతుంది. సో ఇది షెడ్యూల్ కి సంబంధించినటువంటి తేదీల వివరాలు. ఇకపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి సుమారు సగం రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 14 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఇవన్నీ కూడా 30 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల అంతా కూడా ఉప ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. నిజానికి అనేక రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, అలాగే ఫ్లడ్స్, ఫెస్టివల్స్ ఉన్నాయని కాస్త సమయం కావాలి, ఫెస్టివల్స్ అయిన తర్వాత చేయాలని వారు నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఈ వచ్చే నెలలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది. నిజానికి మనం చూసాం, కరోనాకు సంబంధించినటువంటి కేసుల సంఖ్య కూడా తీవ్రత తగ్గుముఖం పట్టింది. సో ఇదే సరైనటువంటి సమయం అని కేంద్ర ఎన్నికల సంఘం భావించి ఎన్నికల షెడ్యూల్ ని ఉదయం విడుదల చేసింది. సో ఆ మేరకు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 2 కల్లా ఈ మొత్తం ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతోంది. సో పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలు చూస్తున్నాం. కొంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రం ఈ బైపోల్ మొత్తానికి కూడా, తెలంగాణ కాకుండా. ఖచ్చితంగా తెలంగాణ వరకు అయితే హుజూరాబాద్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక. అధికార పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఈ ఉప ఎన్నికకు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఇది ఒక పొలిటికల్ తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గా ఉండేటువంటి అవకాశం కనబడుతుందని రాజకీయ వర్గాలన్నీ కూడా విశ్లేషిస్తున్నాయి. సో ఒకవేళ ఈ ఎన్నికలు వచ్చేటువంటి ఫలితాలను బట్టి ఒక రాజకీయ ఆల్టర్నేటివ్ గానీ ఒక కొత్త రాజకీయ సమీకరణ చోటు చేసుకునే అవకాశం తెలంగాణలో కనబడుతుంది. కాబట్టి ఆ హుజూరాబాద్ ఉప ఎన్నికకు చాలా ప్రాధాన్యత ఉంది. రైట్ వెంకటేష్. సో ఈ మెగా బైపోల్ నోటిఫికేషన్లో తెలుగు రాష్ట్రాల్లో తలో స్థానం కూడా ఉంది. ఈ మేరకు నోటిఫికేషన్లో విడుదలైంది. బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 8 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13 వరకు గడువిచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో ఈ ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, ఇప్పటిదాకా అభ్యర్థులు ఎవరు, ఏంటి అనే డీటెయిల్స్ ఏమన్నా ముందుగా కసరత్తు జరిగిందా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో అక్కడ స్థానం ఖాళీ అయింది. దానికి ఇప్పుడే ఎన్నికల కమిషన్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చింది. 1వ తేదీన దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ 30వ తేదీన ఎన్నికలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పటికే సిద్ధంగా ఉంది, డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధా డాక్టర్, ఆమె కూడా డాక్టర్గానే ఉన్నారు. ఆమెని రంగంలోకి దించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలోనే దీని మీద పార్టీలో కొంత చర్చ జరిగింది. ఇప్పటికే ఆమె కాన్స్టిట్యున్సీలో కూడా
కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ కాన్స్టిట్యున్సీని పర్యటించినప్పుడు కూడా ఆమె అక్కడికి వచ్చి కీలకంగానే పాల్గొన్నారు. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్గా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా డాక్టర్ దాసరి సుధా అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం వైపు నుంచి కూడా గతంలో 2019లో వెంకట సుబ్బయ్య మీద ఎవరైతే పోటీ చేశారో ఓబులాపురం రాజశేఖర్ అనే వ్యక్తినే మళ్ళీ అభ్యర్థిగా పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేది పార్టీ వైపు నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం తర్వాత బద్వేలు ఎన్నికలు దాదాపుగా 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి. ముందుగానే డాక్టర్ దాసరి సుధాని అభ్యర్థిగా ముందుగానే అనుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కేడర్లో కలిసి ఆమె ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని విధాలుగా కూడా ఆమె క్షేత్రస్థాయిలో ఉన్నారు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో హుజూరాబాద్ ఉప ఎన్నికకి షెడ్యూల్ విడుదలైంది. ఒక ప్రతిష్టాత్మక స్థానంగా దీన్ని చూస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్లో ఒక టర్న్ వచ్చే అవకాశం ఉంది అనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతం ఇది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్, ఈటెల రాజేందర్ ఇద్దరు అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు నరసింహారావు న్యూస్ రూమ్ నుంచి. నరసింహారావు, చెప్పండి. ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఏం జరగబోతుంది, మొత్తానికి ఎటువైపు ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ జరిగితే ఏ రకమైన పరిణామాలు ఉంటాయి, వీటన్నిటిపైనే హుజూరాబాద్ ఎన్నికకు చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. నిజానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కొంత టీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుందనే కొంత ప్రచారం గతంలో ఉండేది. కానీ ఎప్పుడైతే దుబాక ఎన్నికల ఫలితం తర్వాత దుబాకలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించినంత వరకు టీఆర్ఎస్ కొంత ఎక్కువగా జాగ్రత్త పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి ఉన్నాడు బీజేపీ తరఫున ఈటెల రాజేందర్, దాదాపుగా ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆయన పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ బీజేపీ ప్రస్తుతానికి ఆయన పేరునే 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్కి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ నియోజకవర్గంతో పాటు ఇప్పటివరకు టీఆర్ఎస్కు ఉన్న అక్కడ సమస్య, ఇప్పటివరకు అక్కడ ఒక అభ్యర్థి అంటూ సెకండ్ గ్రేడ్గా ఒక నాయకుడు అంటూ టీఆర్ఎస్కి ఎవరు లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. చాలా రోజులు ఎవరు టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా ఉంటారంటే చివరికి బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్కి యువజన విభాగానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న గెల్లు సీనికి ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా గెల్లు సీనును నిలబెట్టారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచార బాధ్యతలు మొత్తం ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పైనే ఉన్నాయి. ఆయనే ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎన్నికల కమిషన్ ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు, కొన్ని రోజుల పాటు దీన్ని వాయిదా వేస్తున్నాం, ఇప్పట్లో జరిగే అవకాశం అని చెప్పినప్పటికీ ప్రతిరోజు కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీని హుజూరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం దళిత బంధు అనే స్కీమ్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్కి ప్రభుత్వానికి సంబంధించిన చాలా ముఖ్యమైన స్కీమ్ని ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లోనే అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ స్కీమ్ను కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించారు. కేసీఆర్కు సంబంధించినంత వరకు, పార్టీకి టీఆర్ఎస్కి సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈటెల రాజేందర్ అంటూ గెలిస్తే మాత్రం కొంచెం పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కొంత గ్యాప్ వస్తుంది పబ్లిక్కి టీఆర్ఎస్కి అన్న సంబంధించి ప్రచారం ఏదైతే విపక్షాలు చేస్తున్నాయో అది నిజమే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా చూస్తుంది. ఈ రోజు కూడా హరీష్ రావు అక్కడే ఉన్నారు, హుజూరాబాద్లో ఉన్నారు, అక్కడే ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక బహిరంగ సభను నిర్వహించాలి, కేసీఆర్ని తీసుకెళ్లనే ఆలోచనలో కూడా ఉన్నట్టుంది. దసరా పండుగ తర్వాత ఒక బహిరంగ సభను కూడా హుజూరాబాద్లో కేసీఆర్ నిర్వహించే అవకాశం ఉంది. బిందు రైట్ నరసింహారావు. సో మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. విక్రమ్, చెప్పండి. ఈటెల రాజేందర్ పేరు అనేది ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ చాలా ముందుంది. దళిత బంధుతో పాటుగా పథకాలు బోల్డని ప్రవేశపెట్టడం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చడం హుజూరాబాద్లో. సో బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈటెల రాజేందర్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు? బిందు మనం చూసుకోవచ్చు, మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ ఒక ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రి పదవికి రాజీనామా చేసే కంటే ముందు కూడా అతను హుజూరాబాద్ నియోజకవర్గానికి కేంద్రంగా చుట్టే తిరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అతనికి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వంతో కొంత గ్యాప్ ఏర్పడంతో ఆయన మొత్తం హుజూరాబాద్ మీదే దృష్టి పెట్టి తొలుత నుంచి కూడా ఆయన రాజీనామా చేసే 6 నెలల సమయం కంటే ముందు కూడా హుజూరాబాద్ మీదే దృష్టి పెట్టాడు. మంత్రిగా ఉన్నప్పటికీ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ అతనంతా కూడా హుజూరాబాద్ మీదే దృష్టి పెట్టి కొంత పని చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అదంతా కూడా ఇప్పుడు కలిసి వచ్చే అంశంగా చూసుకోవచ్చు.
అతను బీజేపీలో చేరడం, రాజీనామా చేయడం, ప్రభుత్వంతో కొంత గ్యాప్ ఏర్పడడం, తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కూడా అతను పాదయాత్ర చేశాడు. 200 కిలోమీటర్లు దాదాపు పాదయాత్ర కూడా నిర్వహించారు. అతని మోకాలికి ఆపరేషన్ జరగడంతో అతను పాదయాత్ర నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి గ్రామానికి వెళ్లి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ ఈటెల రాజేందర్ కు సొంతంగా కొంత క్యాడర్ ఉండడం, సొంతంగా పేరు ఉండడం కారణంగా అతనికి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు కొంతవరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ కూడా గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ ఒకవైపు పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన హుజురాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. అప్పటికే చూసుకోవచ్చు అక్టోబర్ 30వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న పోలింగ్ జరగనుంది. ఆ లోపు కూడా ఎన్నికలు జరిగే నాటికి ప్రచారంలో కూడా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గాని, అమిత్ షా గాని మరోసారి హుజురాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తంగా బీజేపీ తెలంగాణలో బలపడుతుందని చెప్పడానికి హుజురాబాద్ లో పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేసి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. బిందు రైట్ విక్రమ్. సో ఇక కాంగ్రెస్ కి సంబంధించినంత వరకు ఇంకా కొండా సురేఖ పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించని పరిస్థితి. కాంగ్రెస్ వెర్షన్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ చెప్పండి. కొంత పాదయాత్రతో బీజేపీ దళిత బంధు లాంటి పథకాలతో అటు టీఆర్ఎస్ కాస్త ముందున్న ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. సెకండ్ ప్లేస్ కోసం ఏమన్నా పోటీ పడుతోందా కాంగ్రెస్? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం అందరిలో ఒక ఆసక్తి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి కూడా దరఖాస్తు మొత్తం 19 మంది ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోగా అందులో హుజురాబాద్ కు సంబంధించిన వాళ్ళు 11 మంది ఉండగా ఇతర ప్రాంతాల వాళ్ళు 8 మంది ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఈ టికెట్ ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందని బయట చర్చ జరిగిందో ముఖ్యంగా డిసిసి అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ గాని, కొండా సురేఖ గాని ఈ ఇద్దరు నేతలు కూడా ఇప్పటి వరకు మాకు ఈ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోలేదు. కానీ ప్రధానంగా కూడా ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తారనే ఒక చర్చ అయితే ప్రస్తుతం గాంధీ భవన్ లో వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండా సురేఖ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక కండిషన్ ప్రధానంగా పెడుతుంది. ఒకటి, హుజురాబాద్ లో గెలిచినా ఓడినా ఆ స్థానం మళ్ళీ వచ్చే ఎన్నికల తన కుటుంబాలకే ఇవ్వాలని కోరడంతో పాటు అటు భూపాలని అలాగే పరకాలకు సంబంధించిన స్థానాలు కూడా తన కుటుంబానికి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం గాంధీ భవన్ లో ప్రధాన నేతలతో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఇక కవంపల్లి సత్యనారాయణ ఇప్పటివరకు గాంధీ భవన్ నేతలతో మాట్లాడినప్పటికీ ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కవంపల్లి సత్యనారాయణకి ఇస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని కూడా ఆశాభావం కూడా పార్టీ నేతలు అయితే ఒక చర్చ నడుస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు నేతల్లో ఒకరు టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ ప్రస్తుతం నడుస్తుంది. దీన్ని 1-2 రోజుల్లో ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు సంబంధం రైట్ రాకేష్.